శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. चक्रवर्ती राजा दशरथ का पुत्रों को प्राप्त करने हेतु यज्ञशाला महंती विजय दास जी అంటూ కూడా మీరు బోర్డు చూసారు కదా. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే దశరథుడు తనకు సంతానం కలగడం కోసం యజ్ఞం చేశారని చెప్పి మనం వినే ఉన్నాం రామాయణంలో. సో ఆ ప్లేస్ ఇదే అని చెప్పి ఇక్కడ కొంతమంది అన్నారు. ఎంతవరకు నిజం అనేది తెలుసుకునే ప్రయత్నించడం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏంటి ప్లేస్ విశేషాలు ఏంటి, అసలు ఇక్కడే దశరథుడు యజ్ఞం చేశాడా పుత్రప్రాప్తి కోసం అంటే మనం పుత్రకామేష్టి యాగం చేశాడంటూ ఉంటాం కదా. సో అది దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి లోపలికి వెళ్తాం. ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూస్తే కనుక దశరథుడు అలాగే ఋషులకు సంబంధించి ఒక యజ్ఞకుండంలో కనిపిస్తుంది మనకిది. ఇక్కడే యాగం చేశారని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రాగ్లాల్ పండితులు, ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీ నమస్कार. ये अयोध्या हमारा पौराणिक स्थल है जो हिंदुओं और भक्तों के द्वारा स्थापित है। यहाँ पर हमारे प्रभु श्री राम जी ने अयोध्या में जन्म लिया है और ये जन्मस्थली है। दशरथ जी की यज्ञशाला है, इसका नाम है। दशरथ जी ने यहाँ पर त्रेता युग में यज्ञ किया था। पुत्र वंश पूरण के लिए 4 पुत्र की प्राप्ति हुई। कौशल्या के राम हुए, कैकेयी के भरत हुए, सुमित्रा जी को 2 पुत्र हुए थे, लक्ष्मण जी, शत्रुघ्न जी। आज भी ये पौराणिक स्थल है। यहाँ पर दूर दूर से हमारे श्री राम भक्त लोग श्री राम दर्शन करने के लिए आते हैं, यज्ञ भूमि का दर्शन करते हैं, उनकी हर मनोकामना यहाँ से पूर्ण होती है। अयोध्या राम धाम भगवान की नगरी है, जो अयोध्या में सरजू नदी जो है बह रही भगवान के नेत्रों से। अवधपुरी ममपुरी सुहावन, उत्तर दिश सरजू बह पावन। यहाँ स्नान करने से लोगों का हर मनोकामना और पाप सब छूट जाता है। जी ये जो यज्ञ के तो कितना दिन हुआ था? और त्रेता युग में अयोध्या में जो महाराज दशरथ जी यज्ञ किए थे, त्रेता युग में यज्ञ किया था। 4 युग होते हैं, सतयुग, द्वापर, त्रेता, कलयुग। तो त्रेता में इन्होंने यज्ञ किया था। कई वर्ष पूर्व भगवान का जन्म हुआ था। भगवान का जन्म हुए 9,76,000 वर्ष हो चुके हुए हैं। तभी महाराज दशरथ जी ने यज्ञ की प्राप्ति की थी, पुत्र प्राप्ति। कई लोगों की ऋषियों की हम लोग देख रहे हैं, इसमें सब ऋषि मुनि लोग हैं जो बैठे हुए, जो यज्ञ को कराए थे। जमदग्न, कश्यप, विश्वामित्र, भारद्वाज, गौतम, वशिष्ठ, महामुनि, अत्रि जी, इस मुनियों का आशीर्वाद से यज्ञ संपन्न हुआ था। जी बहुत बहुत धन्यवाद. तो वही यज्ञकुंड पुराना स्थल. वाह, ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే యజ్ఞకుండలం, ఇదే యజ్ఞకుండంలో దశరథుడు ఆయన పుత్రకామేష్టి యాగం చేశారు. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత రాముడు జన్మించాడంటూ కూడా ఇదే యజ్ఞగుండం అని చెప్తున్నారు ఇక్కడ. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, దానికి గుర్తుగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఋషులు కావచ్చు, లేకపోతే దశరథుడు కావచ్చు, అలా వీళ్ళంతా కూడా ఇక్కడ యజ్ఞం చేశారని కూడా మీరు చూడొచ్చు. సో అలాగే రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఈ పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత పుట్టారని కూడా ఇప్పుడు చెప్తున్నారు. దానికి సంబంధించి గుర్తుగా యజ్ఞకుండానికి సంబంధించి ఏర్పాటు చేశారు, ఋషులను ఏర్పాటు చేసిన పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి దృశ్యాలన్నీ. సో అయోధ్య వచ్చిన తర్వాత ఇక్కడ మీకు దగ్గరలోనే ఉంటుందని చెప్పుకోవాలి. రామ మందిరానికి చాలా సమీపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే ఒక అద్భుతమైన ఫీల్ ఉంటుందని చెప్పుకోవాలి. సార్ విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇక్కడ చాలామంది వస్తున్నారు భక్తులు. ఒక్కసారి వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక పూజాది కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ సంతానం బాగుండాలను, లేకపోతే వాళ్ళకి సంతాన యోగం కలగాలను, వాళ్ళ సంతానం ఇంకా బాగుండాలని ఆ పూజలు చేయించుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఇది ఇక్కడి పరిస్థితి అని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.